గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గః. విశుద్ధవంశాభిజనాగ్రహస్థః తేజోమదః సంస్థితదోర్విషాణః ఉదీక్షితుం రావణనేహయుక్తః ససంయుగే రాఘవగంధహస్తి. ఆ మారీచుడు రావణాసుడితో చెబుతున్నటువంటి మాటలు, అకంపనుడి మాటలు విన్నటువంటి రావణాసురుడు సీతాదేవిని అపహరించాలి అని ఆలోచించి, అందుకు రాముడిని వంచి రాముడిని దూరంగా ఉంచి సీతాదేవిని అపహరించాలి, అందుకు మారీచుని యొక్క సహాయం తీసుకోవాలి అని మారీచుని యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి అతనితో జనస్థానంలో మన వాళ్ళందరూ కూడా రాముడి చేతిలో వధించబడ్డారు, కావున రాముని యొక్క భార్య అయిన సీతాదేవిని అపహరించడానికి నీవు నాకు సహాయం చెయ్యాలి, మనం పగ తీర్చుకోవాలి అని అంటుంటే, వెంటనే మారీచుడు అసలు ఈ సలహా ఇచ్చినటువంటి వాడెవడు? ఒకడు నీ శత్రువెవడో నీకు ఇటువంటి సలహా ఇచ్చుంటాడు నిన్ను నాశనం చేయటానికి, లేదా నీ చేత శిక్షించబడి నిన్ను ఎప్పుడు నాశనం చేద్దామా అని నీతోటే పాటు ఉండి నీకు ఇటువంటి సలహా ఇచ్చి నిన్ను నాశనం చేయటానికే ఇటువంటి సీతాపహరణం అనే సలహా ఇచ్చారు. పైగా ఎవడో కేవలం నిన్నే కాదు, ఈ రాక్షస జాతికి తలమానికమైనటువంటి వాడివైన చక్రవర్తి అయినటువంటి నిన్ను నశింపజేయడం ద్వారా రాక్షసులందరినీ కూడా నశింపజేయడానికే ఎవడో ఈ విధంగా నీకు చెప్పి ఉంటాడు అని చెప్పి, కావున వారి మాటలు విని కనుక నీవు రాముడితో విరోధం పెట్టుకుంటే అది రాక్షస నాశనానికే దారి తీస్తుంది రావణ అని అంటూ, రాముడు ఇంకెటువంటి వాడు అని అంటూ, కేవలము నీవే కాదు దేవగణాలు రాక్షసగణాలతో అందరితో కలిసి వెళ్ళిన రాముడిని మీ కూడా చెయ్యలేరు. మరి అటువంటి రాముడితో విరోధం పెట్టుకుని సీతాదేవిని అపహరించడము అంటే మరణమును ఆహ్వానించినట్లే అవుతుంది అని చెప్పి అంటూ, విషసర్పము యొక్క నోటిలో ఉన్న కోరలను ఎవరైనా పీకాలి అని చెప్పి అనుకుంటారా? రాముడి భార్య అయినటువంటి సీతాదేవిని అపహరించాలి అనుకోవడం కూడా అంత ప్రమాదకరమైనది. అసలు రాముడు ఎటువంటి వాడో తెలుసా అని అంటూ రాముడిని మదగజముతో మదపటేనుగుతో పోల్చి మనకు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ విశుద్ధ వంశాభిజనాగ్రహస్థ, మదపటేనుగులో ఉండేటటువంటి గొప్ప గొప్ప లక్షణములు ఏమిటి అంటే, పొడవాటి తొండము, ఆ తొండముతో ఎంతటి బరువునైనా సరే ఎత్తగలగటము, దేనిని లెక్క చేయకపోవటం, అలాగే నిశితమైనటువంటి పొడవుగా ఉండేటటువంటి దంతములు, ఇవన్నీ కూడా వాటితో పాటుగా లెక్కలేని తనము. సహజంగా అంటూ ఉంటారు, మిగతా జంతువులన్నీ అడవిలో వెళ్ళాలి అంటే దారి కావాలి, కానీ మదపటేనుగు అడవిలో వెళ్ళాలంటే దారి అవసరం లేదు, అది వెళ్ళిందే దారి, అది వెళ్ళిన తర్వాత ఏర్పడేదే దారి అని చెప్పి అంటుంటారు. అంటే ఆ విధంగా దారి ఉన్నా లేకపోయినా సరే తను అనుకున్నటువంటి మార్గంలో దారి చేసుకుని వెళ్ళగలిగినటువంటి బలవంతమైనది మదపుటేనుగు అని చెప్పి, అటువంటి మదపుటేనుగు లాంటి వాడు రామచంద్రమూర్తి.
మరి మామూలు మదపటేనుక్కి పొడవాటి తొండము ఉంది కదండి, మరి రామచంద్రుడు అనే ఆ ఏనుక్కి ఉన్నటువంటి ఆ విశేషం ఏమిటి అని అంటే, ఉత్తమమైనటువంటి శుద్ధమైనటువంటి సుక్షత్రియ వంశంలో జన్మించటము అనే ఆ తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ జన్మించడమే గొప్ప తుండము వంటిది. ఏనుగు తుండం ఏ విధంగా గొప్పగా ఉంటుందో అలాగే రాముడికి ఉత్తమ వంశంలో జన్మించడం అనే ఆ గొప్ప లక్షణం ఉన్నది. దానితో పాటుగా పొడవాటి బాహువులు కలిగిన వాడు, ఆజానుబాహు అరవింద దళాయతాక్షమని చెప్పినట్లుగా పొడవాటి బాహువులు కలిగినటువంటి వాడు అని చెప్పి అన్నారు. ఇక్కడ విశుద్ధ వంశాభిజన అగ్రహస్థ అని ఉత్తమమైన వంశంలో జన్మించడము ఒక లక్షణము. అదేవిధంగా ఏనుక్కు తొండము పొడవుగా ఉన్నట్లుగా రాముడికి చేతులు కూడా చాలా పొడవాటి చేతులు ఉన్నాయి. ఆ బాహువులు చూస్తే ఆ బాహువులతో ఏ ఘనకార్యాన్నైనా సాధించగలడు రాముడు అనే విషయం అర్థమవుతుంది. ఆ విధమైనటువంటి పొడవాటి చేతులు కలిగిన వాడు. తేజోమద, తేజస్సు అంటే పరాక్రమం. మదపుటేనుగుకి ఆ మదజలం అనేది ఉంటుంది. మరి రాముడు అనే మదపుటేనుగుకి పరాక్రమమే, ఆ తేజస్సే మదమనమాట. అటువంటి పరాక్రమంతో ఉన్నటువంటి వాడు. అంతేకాదు సంస్థిత దోర్విషాణ, ఏనుగుకి ఏదైనా దేని మీదైనా దాడి చెయ్యాలి అని అంటే ఆ దంతములు, రెండు దంతములు కూడా చాలా గట్టిగాను నిశితంగా పొడవుగా ఉంటాయి. ఆ దంతములు బలం దానికి దాడి చేయడానికి. మరి రాముడికి బాహువులు బలము కావున మదపటేనుగుకి దంతములు ఏ విధంగా అయితే దాడి చేయటానికి ఉపయోగపడతాయో అదేవిధంగా రాముని యొక్క బాహువులు మదపుటేనుగు యొక్క దంతము వలె చాలా బలమైనవి, ఎదురులేనటువంటివి. ఆ ఘాతము తగిలింది అంటే ఎవరికైనా సరే మరణమే శరణము. అటువంటి బాహువులు కలిగిన వాడు అయిన రాఘవ గంధహస్తి, రామచంద్రుడు అనే గంధహస్తి. గంధహస్తి అంటే గంధపుటేనుగు అని అంటారు. ఏమిటి గంధపుటేనుగు అంటే మదపుటేనుగు అని అర్థము. ఏమిటి దాంట్లో ఉన్న విశేషము అని అంటే, దేని యొక్క గంధమును, ఆ మదగంధమును పీల్చిన వెంటనే మిగతా ఏనుగులన్నీ కూడా ఆ వాసన చూచే పారిపోతాయో, అలాగే రామచంద్రుని యొక్క ఆ పరాక్రమాన్ని చూచినటువంటి వారు కనీసం రాముడిని ఎదుర్కోకుండా వాళ్ళు పారిపోతారు. రాముడిని చూస్తేనే భయం అనేది కలుగుతుంది శత్రువులకి, దుష్టులకి అని అంటూ, మరి అలాగా మదపుటేనుగును చూస్తే మిగతా జంతువులు, ఏనుగులు ఏ విధంగా అయితే పారిపోతాయో, ఒకవేళ పారిపోకపోతే చిక్కి ఆ మదపుటేనుగు చేతిలో మరణిస్తాయో, అలాగే రామచంద్రుడు అనే ఈ మదపుటేనుగు వంటి వాడైన ఆ రామచంద్రుడితో విరోధం ఎవరూ కూడా పెట్టుకోవాలని చూడరు. ఒకవేళ పెట్టుకున్నారు అంటే ఆ రాముడి చేతిలో వధించబడతారు. ఇది తథ్యము. కావున రాముడితోటి విరోధము కూడదు రావణ అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు. ఇంకా రాముడిని సింహంతో పోల్చి చెబుతున్నాడు. అసౌరణాంత స్థితి సంధివాల విదగ్ధ రక్షో మృగ నృసింహ సుప్తస్త్వయా బోధయితుం నయుక్త శరాంగపూర్ణో నిశితాశితంష్ట్ర. రాముడు ఏనుగు వంటి వాడు అంటే కేవలము బలం మాత్రమే కలిగిన వాడు అనుకుంటే పొరపాటు. సింహము వంటి చాకచక్యము, ఒడుపు, ఆ చురుకుతనము కూడా కలిగినటువంటి వాడు అని చెప్పి అంటూ రామచంద్రునికి సింహానికి ఉన్నటువంటి సామ్యాన్ని తెలియజేస్తున్నారు. రణాంత స్థితి సంధివాల, యుద్ధము జరుగుతూ ఉంటే ఆ యుద్ధము యొక్క అగ్రభాగంలో నిలబడి రొమ్ము చూపించి మరి పోరాడగలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని అన్నారు. మరి సింహము కూడా ఆ ఏనుగులు అవి ఎదురుపడ్డప్పుడు, ఆ జంతువులు మృగములవన్నీ ఎదురుపడ్డప్పుడు వాటికి ఎదురు నిలబడి తోకను పైకి ఎత్తి ఆ తోకను తన నడుం మీద ఉండే విధంగా పెట్టి దాడి చేయడానికి చూస్తుంది. విషయం ఏమిటంటే, సింహానికి బాగా కోపం వచ్చినప్పుడు దాని యొక్క తోకను పైకెత్తి ఆ నడుం మీద పెట్టుకుంటుంది. ఆ తోకను నడుము వరకు తీసుకువస్తుంది. సింహము తోకను నడుము మీద ఉంచింది అంటే దానికి బాగా కోపం వచ్చింది, ఇక దాడి చేయడానికి సిద్ధపడుతున్నది అని అర్థంట. అలాగా
రామచంద్రుడు ఇక్కడ రణాంత స్థితి సంధివాల, రణముఖంలో యుద్ధముఖంలో శత్రువులకు ఎదురు నిలబడి ధనుస్సుని ధరించి ఉన్నాడు అని అంటే ఇక ఆ శత్రువులకి మరణం ఆసన్నమైనది అని, శత్రువుల మీద దాడి చేయడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడని అని చెప్పి అర్థం. ఏ విధంగా అయితే ఆ వాలము నడుము మీద ధరించినటువంటి సింహము యుద్ధానికి, ఆ సింహము కోపంతో ఉన్నట్లుగాను దాడి చేయడానికి సిద్ధమైనట్లు, ధనుస్సును ధరించి ఆ శత్రువుల ముందు యుద్ధంలో సేనాముఖంలో నిలబడినటువంటి రాముడు వారందరి మీద కూడా దాడి చేసి వారిని వధించడానికి సిద్ధమయ్యాడు అని చెప్పి అర్థము అని అంటున్నాడు. అంతేకాదు విదగ్ధ రక్షో మృగ, రాముడు సింహం వంటి వారైతే మరి మన వాళ్ళందరూ ఉన్నారు కదా రాక్షసులు, వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు రావణ? వాళ్ళు రాముని ముందు జింకల వంటి వాళ్ళు, లేళ్ల వంటి వాళ్ళు. సింహము గర్జించినప్పుడు, సింహము గర్జిస్తే లేడి పారిపోతుంది తప్ప దాని మీద దాడి చేయాలనుకోదు. ఒకవేళ దాడి చేయాలి అని చెప్పి ఎదురు తిరిగితే అది ప్రాణమును కోల్పోవలసి వస్తుంది. చూచే వాళ్ళందరూ కూడా అపహాస్యం చేస్తారు. అలాగే రాముడు ధనుర్బాణాలు ధరించి ఉన్నప్పుడు తోక ముడుచుకుని వెళ్ళిపోవాలి తప్ప సింహం ముందుకు వెళ్ళేటటువంటి జింకలాగా లేడిలాగా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడము అంటే ప్రాణములకు అపాయాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది అని అంటూ విదగ్ధ రక్షో మృగ. ఇంకా బలవంతులు అనుకునేటటువంటి రాక్షసులు అనే జింకలను, మృగములను వేటాడడంలో చాలా చురుకైనటువంటి బలం కలిగినటువంటి వాడు, సింహము వంటి వాడు రామచంద్రుడు. అంతేకాదు శరాంగపూర్ణ, సింహానికి గోళ్ళు ఉంటాయి కదండి దాడి చేయడానికి. మరి రాముడికి అటువంటి గోళ్ళు ఎక్కడవి అని అంటే రాముడి యొక్క బాణములే సింహము యొక్క గోళ్లతో సమానమైనవి అని చెప్పి, సింహానికి ఇతర ఆయుధములేమీ అవసరం లేదు, తన గోళ్లనే ఆయుధములుగా చేసుకుని ఆ మృగములను వేటాడుతుంది. రామచంద్రుడు తన శరములను ఆయుధంగా అంటే ధనుర్బాణములతోటి, బాణములు అనే గోళ్లతోటి, నఖములతోటి రాక్షసులు అనే ఈ జింకలను, లేళ్లను వేటాడేస్తాడు. మరి అంతేకాదు నిశితాశిదంష్ట్ర, సింహానికి కోరలు ఉంటాయి కదండి, నిశితంగా ఉండే కోరలు. మరి రాముడికి ఉన్నటువంటి కోరలు ఏమిటి అని అంటే రాముడి దగ్గర ఖడ్గం అనేది ఉన్నది. ఖడ్గంతో దగ్గరకు వచ్చినటువంటి వారిని నరికి అవతల పడేస్తాడు. దూరంగా ఉన్నటువంటి వారినేమో బాణములు అనే గోళ్లతోటి దాడి చేసి కొడతాడు. దగ్గరగా ఉన్నటువంటి వారినేమో ఆ ఖడ్గము అనే దంతములతోటి ఆ విధంగా వారిని దాడి చేస్తారు. అంటే సింహంలో ఉండేటటువంటి గుణములన్నీ కూడా రాముడిలో ఉన్నాయి. సింహము దాడి చేసేటప్పుడు తన గోళ్లను అదేవిధంగా దంతములను వినియోగిస్తుందో అలాగా రాముడు కూడా బాణములను అదేవిధంగా ఖడ్గములను వినియోగించి రాక్షసులందరినీ కూడా తరిగి పాడేస్తాడు, రాక్షసులందరినీ కూడా వధించేస్తాడు రాముడు. కావున రాముడితోటి విరోధం అనేది ఏమాత్రమో కూడదు అంటూ రాముడు విద్వన్మానసహంస, విద్వాంసులైనటువంటి పండితోత్తములైనటువంటి అదేవిధంగా మహర్షుల యొక్క మనస్సు అనే మానస సరోవరంలో విహరించేటటువంటి హంస వంటి వాడు రాముడు. అంటే ఏదో ప్రశాంతమైనటువంటి చిత్తం కలిగిన వాడు, పూర్తిగా సాత్విక గుణం కలిగిన వాడు, తన మీద దాడి చేసినా ఏమీ చెయ్యలేని వాడు అని అర్థం కాదు. ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటారు. అంటే పండితుల దగ్గర, మహర్షుల వద్ద ఆయన రాజహంసలా ఉంటే, రాక్షసుల వద్ద, దుష్టుల వద్ద, శత్రువుల వద్ద అతడు సింహములా ఉండి వారిని పరిమార్చుతాడు, వధించేస్తాడు. కావున నృసింహో రామ, రాముడు పురుష సింహము, పురుష శ్రేష్ఠుడు రాముడు. అటువంటి రాముడు తన మానాన తాను వనవాసం చేసుకోవడానికి వచ్చి ఆ దండకారణ్యంలో ఉంటే ఆ పడుకొని ఉన్నటువంటి సింహాన్ని నిద్రలేపి మరీ దాడి చేయించుకున్నట్లుగా దండకారణ్యంలో పంచవటిలో ఉన్నటువంటి అక్కడ దండకారణ్యంలో వనవాసం చేస్తున్నటువంటి రాముడితో విరోధం పెట్టుకుని మరి అతని చేతిలో మరణాన్ని పొందాలా, అతని చేతిలో రాక్షస వంశాన్ని నాశనం చెయ్యాలా?
కావున నిద్రపోతున్న సింహాన్ని, సాత్వికంగా ఉన్నటువంటి రాముడిని వారిని రెచ్చగొట్టకూడదు. రెచ్చగొడితే ఆ తరువాత పరిణామములు చాలా తీవ్రంగా ఉంటాయి రావణ, కావున జాగ్రత్తగా ఉండు అని అంటూ చాపావహారే చాపావహార్ శ్లోకం మళ్ళీ చెబుతున్నాను. చాపావహారే భుజవేగ పంకే శరోర్మిమాలే సుమహాహవౌఘే నరామపాతాళ ముఖేతి ఘోరే ప్రస్కందితుం రాక్షసరాజయుక్తం. రాముడు పైకి కనిపిస్తున్నటువంటి వాడే అనుకుంటున్నావేమో. రాముడు ఒక అగాధము వంటి వాడు. గాధము అంటే ఆ కింది ఉండేటటువంటి అంచు, లోతు అని అర్థము. అగాధము అంటే కింద ఉన్నటువంటి హద్దు కనిపించకపోవటాన్ని అగాధము అని అంటారు. అలాగా రాముడు పైకి కనిపించడానికి అలా సాత్వికంగా ఉన్నాడు. మహర్షుల వద్ద, సాధువుల వద్ద ఆ విధంగానే ఉంటాడు. కానీ ఆయనలో అగాధము వంటి పరాక్రమం ఉన్నదంటే దాని యొక్క అంతు తెలియదు. అందులో పడ్డారు అంటే ఇక ఒడ్డుకు చేరుకోవటం కుదరదు. ఎంతవరకు వ్యాపించి ఉన్నదంటే పాతాళం వరకు వ్యాపించి ఉన్నది అంటున్నారు. సహజంగా ఏదైనా పెద్ద గుంట గొయ్యి కనిపించింది అని అంటే ఆ గొయ్యి ఎంతవరకు ఉందంటే చాలా దూరం ఉంది, పాతాళం వరకు ఉందంటారు. అంటే ఏంటి, కనిపించకపోతే అగాధంగా ఉన్నది అంటూ ఉంటారు. పాతాళం వరకు ఉన్నది అంటే అంత లోతుగా ఉన్నది అని అర్థం. అంటే దాని యొక్క లోతు ఎంత ఉన్నది అని ఎంత చూసినా తెలియకపోవటం అన్నమాట. మరి అటువంటి దాంట్లో పడినటువంటి వారు పైకి రాగలుగుతారా? అసలు పడి జీవించగలుగుతారా? లేదు కదా. మరి అటువంటి అగాధమైనటువంటి వాటిలో పడాలని చెప్పి ఎవరు అనుకోరు, పడటానికి స్వయంగా ఎవరు కూడా వెళ్ళరు. అలాగే రామచంద్రుని యొక్క పరాక్రమము అనే అగాధంలోకి పడిపోయి మరణించాలి అని చెప్పి ఎవరు అనుకుంటారు రావణ? కావున ఆ విధంగా నీవు చెయ్యవద్దు అని చెప్పంటూ రామచంద్రునికి పాతాళంతో సామ్యాన్ని చెబుతున్న రామచంద్రుని యొక్క అగాధత్వాన్ని, ఆ పాతాళంతో ఉన్నటువంటి సామ్యాన్ని చెబుతూ చాపావహారే. మరి అగాధంగా బాగా లోతుగా ఉన్నది అంటే అందులో ఖచ్చితంగా నీళ్లు ఉండి తీరుతాయి. ఆ నీళ్లు ఉన్నాయి అంటే అందులో జలచరాలు కూడా ఉంటాయి. మరి జలచరములలో చాలా వెంటనే ఆ నీటిలో పడిన వెంటనే లాక్కు వెళ్ళిపోయి తినేసేటటువంటి మొసళ్ళు మొదలైనవి కూడా ఉంటాయి. అటువంటి అగాధం వంటి వాడు రాముడు అని చెప్పంటూ, ఏ విధంగా అయితే లోతుగా ఉన్నటువంటి అగాధమైనటువంటి ఆ నీటిలో పడి నీటిలో ఉన్నటువంటి ఆ మొసలి చేత లాగబడి మరణిస్తారో, అలాగే రాముడి దగ్గరకు కనుక వెళ్ళినట్లయితే రాముడి యొక్క ఆ బాణములు అనే మొసళ్ళు మన రాక్షసుల యొక్క ప్రాణములను వెంటనే గుంజి హరించి వేస్తాయి. కావున ఆ తర్వాత మరొక అవకాశం అనేది ఉండదు. కావున రాముడి యొక్క పరాక్రమాన్ని పైన తెలుసుకున్నావేమో. అతడి దగ్గరకు వెళితే అగాధంలో ఉన్నటువంటి ముసలి వంటి వాడు, ఆ అగాధంలో పడినటువంటి వాడిని ముసలి ఏ విధంగా అయితే లాగి గుంజి వధించేసి భక్షించేస్తుందో, రాముడి యొక్క పరాక్రమం, అతని యొక్క ఆయుధములు మనల్ని అందరినీ కూడా ఆ విధంగా వధించేస్తాయి. కావున జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు శరోర్మిమాలే, మరి ఆ నీటిలో తరంగములు కూడా వస్తూ ఉంటాయి కదా. ఏమిటా తరంగములు అంటే రాముని యొక్క బాణములే తరంగములు. ఆయన యొక్క ధనుస్సు ముసలి వంటిది అయితే ఆ బాణములు తరంగముల వంటివి. చూడండి, ముసలి ఒడ్డుకి అలా వస్తూ ఉంటే దానితో పాటు కొన్ని తరంగాలు కూడా వస్తూ ఉంటాయి, అంటే అలలు కూడా వస్తూ ఉంటాయి. వచ్చి ఏం చేస్తుంది, ఆ ఒడ్డున ఉన్నటువంటి దాన్ని వెంటనే ఈడ్చుకుపోతుంది లోపలికి. ఆ తర్వాత ఇక దాని ఆచూకీ కూడా తెలియకుండా దాన్ని భక్షించేస్తుంది. అంటే ఒడ్డున ఉన్నటువంటి దానినే ఆ విధంగా ఈడ్చుకుపోయి భక్షించేటటువంటిది ముసలి. మరి పూర్తిగా లోపలికి దిగి దానికి స్వాధీనం కనుక అయినట్లయితే ఇంకేం చేస్తుంది? కావున రాముడి దగ్గరికి ఈ విధంగా విరోధం పెట్టుకుని వెళ్ళడము అంటే అగాధంలో ఉన్నటువంటి ముసలి నోట్లో పడ్డట్టే, బయటికి వచ్చేటటువంటి మార్గమే ఉండదు అని అంటూ సుమహాహ వౌఘే. ఇంకా రాముడితో యుద్ధం అంటావా?
ఆ యుద్ధమే ఒక సముద్రము వంటిది, జల ప్రవాహం వంటిది. వేగంగా ప్రవహించేటటువంటి జలంలో పడినటువంటి వాడు ఆ కొట్టుకుపోవడం తప్ప ఈదడానికి అవకాశమో, ఒడ్డుకు చేరే అవకాశమో, అసలు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా అలా వేగంగా ప్రవహించే ప్రవాహంలో పడినటువంటి వాడికి ఉండదు. అటువంటప్పుడు ఆ ప్రవాహానికి ఎదురీదాలి అనుకోవటం అవివేకము. కావున రాముడితోటి విరోధం పెట్టుకోవటం కూడా వేగంగా ప్రవహించేటటువంటి నదిలో ఎదురీదటం వంటిది. అసలు అందులో దూకాడు అంటే కొట్టుకుపోవడం తప్ప వేరే మార్గం ఉండదు. రాముడితో యుద్ధానికి దిగితే గనక రాముడి యొక్క బాణ పరంపరలతోటి పరాక్రమానికి దాసోహమై మరణించడం తప్ప వేరే అవకాశం అనేదే ఉండదు. ఇంకా అంటున్నాడు, అతి ఘోరే రామ పాతాళముఖే. ఈ విధంగా అతి ఘోరమైనటువంటి రాముడు అనే అగాధమైనటువంటి పాతాళము వంటి మహాబిలం ఏదైతే ఉన్నదో ఆ బిలంలో పడాలి అనుకోవటం అది అవివేకమవుతుంది. ప్రస్కందితుం నయుక్తం. అక్కడ ఆ బిలంలోకి, ఆ పాతాళంలోకి, అగాధంలోకి దూకాలి అనుకోవటం ఏమాత్రము వివేకవంతుల యొక్క లక్షణము కాదు. అగాధంలోకి, పాతాళం వరకు వ్యాపించి ఉన్న అగాధంలోకి కాలుదారి పడినటువంటి వాడు ఏ విధంగా అయితే మరలా ప్రాణములతో బయటికి రాలేడో, రాముడితో యుద్ధం చేసినటువంటి వాడు కూడా ఆ విధంగా బ్రతికి బట్టగట్టలేడు. కావున రాముడితో విరోధం అనేది వద్దు అని చెప్పి మారీచుడు చాలా దృఢంగా చెబుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవ సాధు గచ్చ త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం రామస్స భార్యో రమతాం వనేషు. ఇంకా అంటున్నాడు, లంకేశ్వర, రావణ, ఇంకా రావణాసురుడి మీద ఉన్నటువంటి ఆ స్నేహంతో మంచి మాటలు చెబుతున్నాడు మారీచుడు. ఏమంటున్నాడు, లంకాధిపతి అయినటువంటి ఓ రావణ, రాక్షసేంద్ర, ప్రసీద, అనుగ్రహించవయ్యా, ఆలోచించవయ్యా, ప్రసన్నంగా ఉండు. ప్రసన్న భవ, ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఆలోచించు. నేను చెప్పినటువంటి మాట విను. నా మాట విన్నట్లయితే నీకు శుభం కలుగుతుంది. కావున దయచేసి నా మాట విని ప్రసన్నంగా ఆలోచించవయ్యా. ప్రసీద అంటే ఆవేశాన్ని తగ్గించుకో, ఆలోచనతోటి కార్యాన్ని చెయ్యి. సాధు లంకాం గచ్చ, చక్కగా ఎటువంటి అపాయము లేకుండా నీ లంకా నగరానికి నువ్వు వెళ్ళి అక్కడ నీ భార్యలతోటి హాయిగా నీవు విహరించు, హాయిగా ఆనందంగా ఉండు. అంతేగాని ఇక్కడ రామచంద్రునికి అపాయం కలిగించి చెడిపోవద్దు. నీవు లంకా నగరంలో నీ భార్యతో హాయిగా నీవు అక్కడ గడుపు. ఇక్కడ వనవాసంలో రాముడు తన భార్యతోటి ఆయన హాయిగా గడుపుతూ తన వనవాసాన్ని పూర్తి చేసుకుని వెళతాడు. అంతేగాని ఇక్కడ రాముడితోటి కనుక నీవు విరోధం పెట్టుకున్నట్లయితే ఇక లంకానగరంలో కూడా నీవు ఆనందంగా, సుఖముగా, ప్రశాంతంగా ఉండలేవు. కావున నీ పని నీవు చూసుకో, రాముడి పని రాముడిని చేసుకొని నీవు నీ భార్యలతో ఆనందంగా ఉండు. రాముడు సీతాదేవితో, ఆమె తన భార్యతోటి రాముడు ఆ వనవాసంలో ఆనందంగా గడుపుతూ ఉంటాడు అని అంటూ, ఏవముక్తో దశగ్రీవః మారీచేన స రావణః న్యవర్తత పురీం లంకాం వివేశ చ గృహోత్తమం. ఈ విధంగా మారీచుడు చెప్పినటువంటి మాటలను విన్న రావణాసురుడు, మారీచుడు చెప్పాడు అంటే అందులో సత్యం అనేది ఉంటుంది, అందులో అనుభవ జ్ఞానం అనేది చాలా గొప్పది. మారీచుడు రాముడి యొక్క బాణముల యొక్క దెబ్బ తిన్నాడు. రాముడి పరాక్రమం గురించి పూర్తిగా తెలుసు. పైగా మారీచుడిని కొట్టినప్పుడు రాముడి వయసు ఇంకా చాలా తక్కువ. ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన అని అన్నట్లుగా 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు రాముడు. మరి ఆ వయస్సులో ఉన్నప్పుడు, చిన్నవాడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మారీచుడిని, భయంకరమైనటువంటి మారీచుడిని ఇటువంటి దెబ్బ కొట్టాడు అంటే మరి ఇప్పుడు రాముడు ఇంకెంత పరాక్రమంతో ఉంటాడు అనే ఉద్దేశంతో రాముడు మన్నించాలి. మారీచుడు రాముడి గురించి ఈ వాక్యం మళ్ళీ చెబుతున్నాను. మారీచుడు రాముడి గురించి ఇంత
రాముడి యొక్క పరాక్రమం గురించి ఇంత నమ్మకంగా ఇంత దృఢంగా రావణాసుడికి చెప్పేటప్పటికీ ఈ విధంగా మారీచుని చేత చెప్పబడినటువంటి రావణాసురుడు దశగ్రీవ 10 తలలు కలిగినటువంటి వాడైనప్పటికీ మారీచుని యొక్క మాట విని మరలా ఎక్కడికి వెళ్ళాడు. సహ రావణ లంకాపురీం న్యవర్తత. లంకా నగరానికి రావణాసురుడు మరలా తిరిగి వెళ్ళిపోయాడు. అంటే మారీచుడు చెప్పినటువంటి మాటలను ఆలోచించాడు. అతడు స్నేహంతో భక్తితో చెప్పినటువంటి మాటలను ఆలోచించి రావణాసురుడు ఇంకా లంకా నగరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి గృహోత్తమం ప్రవివేశ. తన ప్రాసాదంలోకి రాజప్రసాదంలోకి రావణాసురుడు ప్రవేశించి ఆ లోపలికి వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ తెలుస్తున్నది మారీచుడు చక్కటి మాటలు చెప్పాడు. అంటే ఏ సందర్భంలో రాజుకి అపాయం కలుగుతుందో ఆ సందర్భంలో అపాయాన్ని తొలగించేటటువంటి మాటలు చెప్పేవాడే సరైనటువంటి స్నేహితుడవుతాడు. ఆ మాటలు కనుక వినకపోతే ఆ విననటువంటి వాడి కర్మ అతడు దుష్టుడవుతాడు. కానీ ఈ సందర్భంలో రావణాసురుడు మారీచుని యొక్క మాటలు విని లంకా నగరానికే వెళ్ళాడు, తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మరి ఇలా వెళ్ళినటువంటి రావణాసురుడు మరలా సీతాదేవిని అపహరించాలి అని ఎందుకో ఆలోచించాడు. అటువంటి ఆలోచన కలగడానికి కారణం ఎవరు? ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. విశుద్ధ వంశాభిజనాగ్రహస్థ తేజోమద సంస్థిత దోర్విషాణ ఉదీక్షితుం రావణనేహయుక్త ససంయుగే రాఘవగంధహస్తి అసౌరణాంతస్థితి సంధివాల విదగ్ధరక్షో మృగః నృసింహః సుప్తస్త్వయా బోధయితుం న యుక్తః శరాంగపూర్ణో నిశితాసిదంష్ట్రః చాపావహారే భుజవేగపంకే శరోర్మిమాలే సుమహాహవౌఘే నరామపాతాళముఖేతి ఘోరే ప్రస్కందితుం రాక్షసరాజయుక్తం ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవ సాధు గచ్చ త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం రామస్స భార్యో రమతాం వనేషు ఏవముక్తో దశగ్రీవః మారీచేన స రావణః న్యవర్తత పురీం లంకాం వివేశ చ గృహోత్తమం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 31 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ.